అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ కథ పార్ట్ 8. ఇక కథలోకి వెళితే హాస్పిటల్ క్యాంటీన్‌లో కాఫీ కోసం వెళ్ళిన ఆనంద్ కాసేపటికి కాఫీ తీసుకొని వచ్చాడు. నిత్యకి నిన్నటి నుండి నిద్ర లేకపోవడం వల్లనో, బాగా అలసిపోవడం వల్లనో కానీ అలాగే టేబుల్ మీద పడుకుంది. అది చూసిన ఆనంద్ నిత్యాని నిద్రలేపడానికి ఇష్టం లేక కొంచెం కాఫీ తాగి అది నచ్చక పక్కన పెట్టి నిత్య పక్కన కూర్చొని నిత్యాని చూస్తూ కూర్చున్నాడు. నిత్య పక్కన కూర్చొని నిత్యానే చూస్తూ కూర్చున్నాడు. తన కళ్ళ మీద పడ్డ హెయిర్‌ని పక్కకు జరపాలనుకున్నాడు. కానీ ఒకవేళ తను లేస్తే అనుకొని చిన్నగా తన జుట్టుని పక్కకి జరపడానికి వెళ్తుంటే నిత్యకి మెలకువ వస్తుంది. లేచి ఆనంద్ సార్ సారీ ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియదు. మీరు కాఫీ తాగారా అని అడుగుతుంది. ఆ తాగాను. మరి నాకు అని అలా బుంగమూతి పెట్టి అడిగేసరికి ఆనంద్ చిన్నగా స్మైల్ ఇచ్చి తీసుకొచ్చాను నిత్య. బట్ అది అంతగా బాగోలేదు. నువ్వు కూడా నిద్రపోతున్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకని? అయ్యో కాఫీ బాగోలేదా? పాపం మీరు కూడా సరిగా తాగనట్టున్నారు. ఆగండి నేను వెళ్ళి చేసి తీసుకొని వస్తా అని వెళ్ళబోతుంటే నిత్య చేయి పట్టుకొని ఆపుతాడు ఆనంద్. నిత్య షాక్ అయి వెనక్కి తిరిగి ఆనంద్ సార్ని చూస్తూ ఏమైంది సార్? ఆనంద్ సడన్గా తన చెయ్యి వదిలేసి అది కాదు నిత్య, మన ఇల్లు కాదు కదా, ఆ క్యాంటీన్ వాడు నువ్వు కాఫీ పెడతానంటే ఒప్పుకోడు కదా, నాకు వదిలేయండి 5 నిమిషాల్లో మంచి కాఫీ తెస్తా అని క్యాంటీన్లోకి నడుచుకుంటూ వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత కాఫీ తీసుకుని వస్తున్న నిత్యాన్ని చూస్తుంటాడు ఆనంద్. చీర కొంగుని నడుంకి పెట్టి హెయిర్ మొత్తం ముడిగా పెట్టి 2 చేతులతో 2 కాఫీలు తీసుకొని వస్తుంటే ఆనంద్కి నిత్య చాలా ముద్దుగా అనిపించింది. ఆనంద్ నిత్యాన్ని చూస్తూ అలా ఉండేసరికి నిత్య ఆనంద్ దగ్గరికి వచ్చి సార్ ఇదిగోండి మీ వేడి వేడి కాఫీ. క్యాంటీన్ వారు ఎలా ఒప్పుకున్నాడు నువ్వు కాఫీ పెడతానంటే? నీకు కూడా మంచి కాఫీ తాపుతాను భయ్యా అని చెప్పి ఎగస్ట్రా వాడికి కూడా ఒక కప్ చేసి ఇచ్చాను. నిత్య కాఫీ పెడితే కాదు అనే వాళ్ళు ఉండరు కదా. అబ్బో కొంచెం ఎక్కువ కాలే, ఏంటి షుగరా? కాదులే అని ఏదో అనబోయి తను నవ్వుతూ ఉంటే అది చూసి ఆగిపోయాడు. మనసులో అభి చెప్పిందే గుర్తుకు వచ్చింది ఆనంద్కి. తనలో అల్లరిని నువ్వు చూస్తే తనని వదులుకోవాలి అని ఎవరికీ అనిపించదు. అలాగే అమ్మ చెప్పింది నిజమేమో. పెళ్లి తర్వాత ప్రేమ చాలా బాగుంటుందేమో చూడాలి. నిత్య నీ మీద రోజురోజుకి ప్రేమ పెరిగిపోతుంది అని అనుకుంటుంటే నిత్య సార్ కాఫీ కప్. అది మనది కాదు కదా, హోటల్ వాడిది. ఇంటికి తీసుకుని వెళ్తే బాగోదేమో. ఓయ్ ఏంటి వెటకారమా? అదేం కాదులే మేడం, ఇదిగో నీ కప్. సార్ ఆగండి పెట్టేసి వస్తాను అని కప్స్ పెట్టి వస్తుంది. నిత్య నువ్వు వచ్చిన రోజు నుండి చూస్తున్నా, నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? అలా ఏం లేదు సార్, మా అమ్మ నాన్నలతో ఇలాగే ఉండేదాన్ని. ఈరోజు మీరు డల్గా ఉంటే చూడలేక మళ్ళీ నా ఒరిజినల్ క్యారెక్టర్ని బయటపెట్టాను అని నవ్వుతుంది. అమ్మో చాలా ఉన్నాయి నీలో, నువ్వు ఇలాగే ఉండు. నిత్య నువ్వు ఇలా ఉంటే ఇంకా బాగున్నావు అనగానే ఆనంద్ నిత్య ఒకరికొకరు కళ్ళల్లో చూసుకుంటూ ఉండిపోయారు. ఇంతలో ఆనంద్ ఫ్రెండ్ మహేష్ వస్తాడు. ఆనంద్ అని పిలిచేసరికి ఆనంద్ నిత్య ఇద్దరు మహేష్ని చూశారు. ఆయుష్ ఆనంద్ పెళ్లి మహేష్కి చెప్పడంతో విషేద్దాం అని వస్తాడు. ఏంటి ఆనంద్ డిస్టర్బ్ చేశానా? నీ ముఖం ఏం లేదు. ఏంటి ఇంత నైట్ వచ్చావురా, ఇంటికి పోలేదా? లేదు బాస్, నువ్వు కూడా లీవ్లో ఉన్నావు కదా, అందుకే కొంచెం లేట్ అయ్యింది. సో నిత్య గారు కంగ్రాట్స్ అండి. ఎలాంటి కండిషన్లో మీ పెళ్లి జరిగినా మీ ఇద్దరి లైఫ్ మాత్రం హ్యాపీగా జాలీగా ఉండాలి అని విషేస్తాడు. నిత్య థ్యాంక్స్ అన్నయ్య అని చెప్తుంది. మహేష్ నిత్యతో కమ్ అగైన్. థ్యాంక్స్ అన్నయ్య. వావ్, నాకు మీరు అన్నయ్య అని పిలుస్తుంటే చాలా కొత్తగా ఉంది. నన్ను ఎవరూ పిలిచేవారు లేరు. థ్యాంక్స్, అలాగే పిలవండి ముందు కూడా. మా ఆనంద్ ఏమైనా ఎగస్ట్రా చేస్తే నాకు చెప్పండి అని చెప్పి చెప్పు బాస్, అమ్మకు ఎలా ఉంది అంట? అవుట్ ఆఫ్ డేంజర్ అని ఇంకా చెప్పలేదురా. 24 అవర్స్లో అమ్మకి స్పృహ రావాలి. ఓ ఏం కాదులే, అమ్మకు స్పృహ వస్తుందిలే, వరీ అవ్వకు నువ్వు. అవును మా మ్యారేజ్ సంగతి ఎవరు చెప్పారు? అది ఐషు చెప్పింది అనగానే నిత్య మహేష్ని చూస్తుంది. అవునా, ఓకేలే సరేలే. ఆనంద్ బాయ్ బాస్, సిస్టర్ బాయ్, మార్నింగ్ కలుద్దాం అని వెళ్ళిపోయాడు. నిత్య అవును సార్, ఐశ్వర్య మహేష్ ఏమైనా లవ్లో ఉన్నారా? నాకు తెలియదు నిత్య, ఎందుకు వచ్చింది నీకు డౌట్? లేదు, ఐశ్వర్య ఇంతకుముందు దాకా ఇక్కడే ఉండే కదా. మహేష్కి చెప్తే ఈ టైంలో మహేష్కి కాల్ చేసేంత చనువు ఉందా ఇద్దరి మధ్యలో? నిత్య చెప్పేసరికి ఆనంద్ కూడా ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ ఇంతలోనే ఓయ్ మేడం, మీరు ఈ ఎంక్వైరీలు ఆపండి, అక్కడ అంత సీన్ లేదు, ఉండదు గాని పదండి. పదండి సార్. ఓయ్ సార్ అనడం ఆపవా? మరి మిమ్మల్ని ఏమని పిలవాలి? సెలవివ్వండి. ఆనంద్ అని.
నేను సార్ అని పిలుస్తా. అది కాదు నిత్య. ఇంతకుముందు వేరే. ఇప్పుడు వేరు. నువ్వు సార్ అని పిలిస్తే అందరూ నవ్వరా? ఆ! సరే ఆనంద్ గారు. మళ్ళీ గారు ఎందుకమ్మా? అరేయ్! ఒరేయ్! అని పిలిస్తే బాగోదు కదా! అందుకే గారు అని యాడ్ చేశాను. అమ్మా తల్లి! నీకు దండం. నీ ఇష్టం. నిత్య చిన్నగా నవ్వి ఐసీయూ దగ్గరికి వస్తారు. అప్పటికి సిస్టర్ లోపల సిలైన్ మారుస్తూ కనిపిస్తుంది. ఇది ఆంటీకి రాసిన సిలైన్ కాదు అని మళ్ళీ లోపలికి వెళ్ళి నర్సుని ఇవి ఆంటీకి రాసిచ్చిన సిలైన్ కాదు కదా, మీరెందుకు పెడుతున్నారు అనగానే డ్యూటీ డాక్టర్ చెప్పారు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆనంద్ సార్ ఆగండి, నేను వెళ్ళి డ్యూటీ డాక్టర్స్ని కలిసి వస్తాను అని చెప్పి వెళ్తున్న తన వెనకే ఆనంద్ కూడా వెళ్ళాడు. సిలైన్ విషయంలో డ్యూటీ డాక్టర్కి నిత్యకి గొడవ జరుగుతుంటే నిత్య ఆగు అని ఒక వాయిస్ వినిపించింది. ఆనంద్ నిత్య ఇద్దరూ షాక్ అయి చూస్తారు. పృథ్వీ నిత్య కళ్ళు పెద్దవి చేస్తూ హే ఎప్పుడొచ్చావురా అని హక్ చేసుకుంది. ఆనంద్కి కాలిపోతుంది లోపల. నిత్య బేబీ నేను మొన్న వచ్చాను. ఈ హాస్పిటల్ రాజా డాడ్ది కదా, ఇక్కడే జాయిన్ అయ్యాను. నువ్వేంటి ఇక్కడ? ఓ అదా పెద్ద స్టోరీ, కానీ కొంచెం ఆ సిలైన్ మార్పించు. నర్స్ మీరు నిత్య చెప్పిన సిలైన్ పెట్టించండి. ఏమైనా ఉంటే డాడ్తో నేను మాట్లాడతాను. ఓకే సార్ అని వెళ్ళిపోయింది. అవును ఈయన ఎవరు? నిత్య చెప్పబోతుంటే హాయ్ ఐఎమ్ ఆనంద్, నిత్య హస్బెండ్ని అని చెప్పేసరికి నిత్య ఆనంద్ని చూస్తూ ఉండిపోయింది. ఓ నిత్య నీకు పెళ్ళయిందా? చెప్పలేదు బేబీ. ఎక్కడ్రా? చెప్పాను కదా పెద్ద స్టోరీ అని. అయినా బేబీ నీకు పోలీస్ ఆఫీసర్స్ అంటే ఇష్టం లేదు కదా, మరి ఎలా అంటుంటే ఉష్ తర్వాత మాట్లాడతా, నువ్వు పద. కానీ ఆనంద్ ఆ మాట వినేశాడు. నిత్యకి నేను కాదు నా ప్రొఫెషన్ కూడా ఇష్టం లేదన్నమాట అని మనసులో అనుకున్నాడు. నిత్య ఎవరతను అంత క్లోజ్గా ఉన్నాడు? వాడు పృథ్వీ నా ఫ్రెండ్. మేమిద్దరం కలిసే చదివాం ఇక్కడ అండ్ లండన్లో కూడా సేమ్ కాలేజ్, బట్ డిపార్ట్మెంట్ వేరే. అవునా? ఇంకా అతనికి పెళ్లి కాలేదా? వాడు పెళ్లి లాంటి కమిట్మెంట్ పెట్టుకోడు ఆనంద్ గారు. ఎన్నిసార్లు వాడిని నేను పోలీసుల నుండి కాపాడాను. అమ్మాయిలంటే వాడికి జస్ట్ టైంపాస్. మరి అలాంటి వాడితో క్లోజ్గా అవసరమా? నిత్య ఆ క్వశ్చన్కి ఆనంద్కి ఒక రకంగా చూసి చిన్న స్మైల్ ఇచ్చి సార్ వాడు అందరితో ఎలా ఉన్నా నాతో లిమిట్స్ క్రాస్ చేయలేదు. వాడు లవ్ని నమ్మడు, ఫ్రెండ్షిప్ని నమ్ముతాడు. నన్ను బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంటాడు. బాధ అనిపిస్తే ఏడుస్తాడు కూడా. నాతో మంచోడే, కానీ అదో టైపు అంతే. ఓ అలాగా, సరే కానీ ఒక విషయం అడగనా? అడగండి. నీకు పోలీస్ ఆఫీసర్స్ అంటే ఇష్టం లేదా? అవును సార్. అవునా? అవును నాకు ఇష్టం లేదు పోలీసులంటే, కానీ మిమ్మల్ని చూశాక ఒపీనియన్ మారింది. అంటే మనం దగ్గరుండి చూస్తే కానీ ఒక ప్రొఫెషన్ని జడ్జి చేయలేము. మీలాంటి పోలీసులను చూశాక నాకు పోలీసులంటే గౌరవం పెరిగింది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆనంద్ లోపల లక్కీ ఆంటీ దగ్గరికి వెళ్తాడు. కాసేపు అక్కడే కూర్చుందామని ఆనంద్ బయట కిటికీలో నుంచి చూసి నిత్య లవ్ యూ బేబీ, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నన్ను ప్రేమించేలా చేసుకుంటా. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు, నేను, అమ్మ, మన పిల్లలు లైఫ్ అంతా ఎంత బాగుందో అనుకొని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని అలాగే నిద్రపోతాడు. ఉదయం ఐశ్వర్య, రఘు వచ్చి ఆనంద్ నిత్యాని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్తారు. ఆనంద్ నిత్య ఇంటికి వచ్చేస్తారు. ఆనంద్ స్నానం చేసి కింద సోఫాలో కాఫీ తాగుతూ పేపర్ చదువుతుంటాడు. ఇంతలో నిత్య హెడ్ బాత్ చేసి తల తుడుచుకుంటూ బయటికి వస్తుంది. కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటే హెడ్ బాత్ వల్ల వెంట్రుకల మీద ఉన్న నీళ్లు తన మెడ మీద పడి చిన్న ముత్యంలా మెరుస్తుంటే ఆనంద్ అది చూసి నిత్య దగ్గరికి వెళ్ళి తన పెదవులతో ఆ నీటిని తుడుస్తాడు. నిత్య షాక్ అయ్యి చేతిలో ఉన్న గిన్నె కింద పడేసి ముందుకు కదలపోతుంటే ఆనంద్ నిత్యాన్ని తన దగ్గరికి బలవంతంగా లాక్కుంటాడు. ఆనంద్ సార్ అని నిత్య అనగానే ఏం మాట్లాడకు, నీకు మాట చెప్పాలి. ఐ లవ్ యూ నిత్య అని తన బుగ్గ మీద కిస్ చేస్తాడు. నిత్య కోపంగా ఆనంద్ని దూరం జరిపి మీకు ఎలా కనిపిస్తున్నా నేను? ఏదో ఆంటీకి బాగోలేదు అని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను మీరు ఏం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నారా? నేను వెళ్ళిపోతున్నా అని బయటికి వెళ్ళిపోతుంది. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.